హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక చూస్తే ఎకనామిక్ లిబరలైజేషన్ 1991లో మనం ఆర్థిక సంస్కరణలు చేసాం. దీనికి సంబంధించి వర్కర్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్డ్ ఇన్ అర్బన్ ఏరియాస్ వైల్ ఇట్ డిక్రీజ్డ్ ఇన్ రూరల్ ఏరియాస్. మనకు అట్లాంటి ఏమీ లేవు, జరగలేదు. సో ద పర్సంటేజ్ షేర్ ఆఫ్ రూరల్ ఏరియాస్ స్టడీలీ ఇంక్రీజ్డ్, ఇది కూడా లేదు. ఇన్ రూరల్ ఏరియాస్ గ్రోత్ ఇన్ నాన్ ఫార్మ్ ఎకనామీ పెరిగింది, ఎందుకంటే సర్వీస్ సెక్టర్ అలాగే నాన్ అగ్రికల్చర్ సెక్టర్ వీటికి మనం ఎక్కువగా ఊతం ఇచ్చాం కాబట్టి అవి కొంచెం పెరిగాయి. అలాగే గ్రోత్ రేట్ ఇన్ రూరల్ ఎంప్లాయ్మెంట్ డిక్రీజ్డ్, ఎస్ ఇది కూడా జరిగింది. సో ఆన్సర్ ఈజ్ 3 and 4. జనరల్గా మీరు ఇది కనుక తీసేస్తే మీకు ఆల్మోస్ట్ ఆన్సర్ వచ్చేసినట్టే, బి ఆర్ సి. సో ట్రై టు ఎలిమినేట్ ద రాంగ్ ఆప్షన్స్ ఫస్ట్, దెన్ యూ విల్ గెట్ ద ఆన్సర్ ఆటోమేటికలీ. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఆఫ్ బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ, దయచేసి కింద నెంబర్స్కి కాల్ చేయండి, దిల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇంకా ఈరోజు మనం ఇంపార్టెంట్ ఎకనామీ టాపిక్స్ నేర్చుకుందాం. ఇటీవల కాలంలో ఎక్కువగా న్యూస్ పేపర్లో కనిపిస్తున్న టాపిక్ మిడిల్ ఇన్కమ్ ట్రాప్. అసలు ఏంటి మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అంటే? థియరాటికల్గా కనుక మనం చూస్తే మనకి అభివృద్ధి చెందిన దేశాలు ఉంటాయి, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉంటాయి, బాగా వెనకబడినటువంటి దేశాలు ఉంటాయి. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలకు మధ్య ఒక కేటగిరీ ఉంటుంది, అదే ఎమర్జింగ్ ఎకనామీ అంటారు. ఎమర్జింగ్ ఎకనామీ అంటే వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు. భారతదేశం ఇప్పుడు అదే. కానీ ఈ స్టేజ్ నుంచి అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్ళాలంటే ఈ మిడిల్ ఇన్కమ్ ట్రాప్ నుంచి బయటపడాలి. అంటే థియరాటికల్గా కనుక మనం చూస్తే ఈ మిడిల్ ఇన్కమ్ స్టేటస్ అంటే మధ్యస్థంగా ఆదాయం సంపాదిస్తున్న దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాల నుంచి అధిక ఆదాయం కలిగిన దేశాలకు వెళ్తాయి దేశాల అభివృద్ధి అనేటటువంటిది. అయితే ఇనీషియల్గా మనకి ఇక్కడ ఇష్యూ ఏముంటుందంటే గ్రోత్ స్లోస్ డౌన్ బికాస్ ది ఇనీషియల్ అడ్వాంటేజ్ దట్ డ్రోవ్ డెవలప్మెంట్స్ యాజ్ ఎ చీప్ లేబర్ ఫేడ్ ఓవర్ టైం. అంటే సాధారణంగా మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో ఇనీషియల్గా గ్రోత్ స్లో డౌన్ ఉంటుంది, కానీ అది మళ్ళీ పుంజుకుంటుంది. కానీ ఒక్కొక్క దేశాల్లో ఏమవుతుందంటే ఆ స్లో డౌన్ దగ్గర ఆగిపోయి మిడిల్ ఇన్కమ్ ట్రాప్లో పడిపోతాయి. అంటే దీన్ని ఇంకా కొంచెం మనం విశదీకరిస్తే మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అంటే ఏంటి? గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ పర్ క్యాపిటా అంటే సింపుల్గా చెప్పాలి తలసరి ఆదాయం. తలసరి ఆదాయం అనేటటువంటిది $12,000 వరకు ఉంటే, $12,000 నుంచి $1,000 మధ్య కనుక ఉంటే తలసరి ఆదాయం, వీటిల్ని మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అని అంటారు. అయితే ఈ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఏమవుతాయంటే ఈ $12,000 దాటి ఆదాయాన్ని సంపాదించలేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా తలసరి ఆదాయం చూసుకుంటే ఒక $26,000 పైన ఉంటుంది తలసరి ఆదాయం. ఆ స్టేజ్కి వెళ్ళాలంటే నువ్వు ముందు 12,000 దాటాలిగా. సో ఈ 12,000 దాటకుండా ఆ మధ్యలో ఉండిపోతారు ఎక్కడో. సో దాన్ని మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అని అంటారు. ఎందుకు ఈ మిడిల్ ఇన్కమ్ ట్రాప్ వస్తుందంటే ఎర్లీ గ్రోత్ ఈజ్ ఆఫెన్ డ్రివెన్ బై లో వేజెస్. అంటే స్టార్టింగ్ జీడిపి ఎందుకు వస్తుంది? జీతాలు తక్కువ ఉంటాయి దేశాల్లో. అలాగనే ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ అంటే ఎగుమతులు బాగా జరుగుతాయి. అలాగే న్యాచురల్ రిసోర్సెస్ అంటే ప్రకృతి వనరులు చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ ఆర్థిక వ్యవస్థ పైకి వెళ్ళే కొలది ఏమవుతుంది? జీతాలు పెరుగుతాయి. అలాగే ప్రకృతిలో ఆ అడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ న్యాచురల్ రిసోర్సెస్ అప్పటికే మనం వాడేసి ఉంటాం కాబట్టి అక్కడ తగ్గుతాయి. సో అప్పుడేమవుతుంది? దీనికి సంబంధించి ఈ దేశంలో జరిగినటువంటి ఈ మార్పులను అనుసరించి మనం కనుక కొన్ని సంస్కరణలు తీసుకురాకపోతే అంటే స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అని అంటారు. ఈ సంస్కరణలు కనుక తీసుకురాకపోతే జీడిపి స్లో డౌన్ అవుతుంది. ఒక రకంగా భారతదేశంలో ఈ మధ్యకాలంలో కనిపిస్తుంది. ఒకప్పుడు జీడిపి మనకి 8%, 9%, 10% కూడా వచ్చింది, కానీ ఈ మధ్య 6%తో ఉండిపోయాం. కానీ 6% ఈజ్ ఆల్సో గుడ్. కానీ ఒకవేళ ఈ 6% కనుక 5% అయితే మిడిల్ ఇన్కమ్ ట్రాప్లో పడిపోతాం. కాబట్టి పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది. సో దాంతోపాటు ప్రపోర్షనల్గా ఇన్కమ్ గ్రోత్ అనేటటువంటిది ఉండాలి. కానీ పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం మాత్రం పెరగదు. అంటే జనాభా పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది, కానీ పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం మాత్రం పెరగదు. సో అదే ఈ మిడిల్ ఇన్కమ్ ట్రాప్లో వచ్చేటటువంటి కష్టం. సో కాబట్టి భారతదేశం ఆ మిడిల్ ఇన్కమ్ ట్రాప్లో ఉండకూడదు అంటే మనం ఎప్పుడూ కూడా చాలా అద్భుతంగా జీడిపిని సంపాదిస్తూ ఈ జీడిపి కారణంగా వచ్చేటటువంటి ఫలాలు ప్రజలందరికీ అందాలి, ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ జరగాలి. సో దాన్ని మనం మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అని అంటాం. ఇక రెండవది ట్యాక్స్ హెవెన్ అని అంటారు. ట్యాక్స్ హెవెన్ అంటే ఏంటంటే కొన్ని దేశాల్లో వ్యాపారాలు చేస్తే ట్యాక్సులు కట్టించుకోరు, లేదా కొన్ని దేశాల్లో పన్నులు చాలా తక్కువగా వేస్తారు.
సో అలాంటి వాటిని ట్యాక్స్ హెవెన్ అని అంటారు. అంటే ఏ దేశాల్లో అయితే తక్కువ ట్యాక్స్ వేస్తారో లేదా పన్ను అసలు వేయరో, అది కంపెనీల మీద కావచ్చు, వ్యక్తిగతంగా వ్యక్తుల మీద కావచ్చు, వాళ్ళు సంపాదించే ఆదాయాలు సేవింగ్స్ మీద కావచ్చు, అలా పన్నులు వేయనటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో వాటిని ట్యాక్స్ హెవెన్స్ అని అంటారు. అయితే ఇవి సాధారణంగా ఎట్లా ఉంటాయంటే రాజకీయ పరంగా చాలా అద్భుతంగా మంచి స్ట్రాంగ్గా ఉన్నటువంటి దేశాలు, అంటే అక్కడ ఎక్కడ కూడా ఈ టెర్రరిజంలు లేదంటే ఎక్స్ట్రీమిజమ్స్ ఇవే ఉండవు. రాజకీయంగా దేశాలు చాలా సుస్థిరంగా ఉంటాయి, అలాగే ఆర్థికంగా సుస్థిరంగా ఉంటాయి. అలాంటి దేశాల్లోనే ఈ యొక్క ట్యాక్స్ హెవెన్స్ అనేటటువంటి కనిపిస్తాయి, స్విట్జర్లాండ్ ఇట్లాంటి ప్రాంతాలు. సో వాళ్ళు సాధారణంగా చాలా తక్కువ ట్యాక్స్ వేస్తూ ఉంటారు, 2% నుంచి 0.02% వరకు ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది, ప్రపంచ దేశాల నుంచి వచ్చినటువంటి పెట్టుబడిదారులు ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఈ దేశాలకు వెళ్తారు. అలాగే మల్టీనేషనల్ కంపెనీస్ కూడా వాళ్ళ ప్రాఫిట్స్ తెచ్చుకోవడానికి ఆ దేశంలోకి వెళ్ళి కంపెనీలు పెట్టుకొని అక్కడ లాభాలు వచ్చినట్టుగా చూపించుకుంటారు. సో ఇక్కడ బేస్ రోజున ప్రాఫిట్ షిఫ్టింగ్ అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం ఉంది, భారతదేశంలో ఏదో ఒక సర్వీస్ సెక్టర్ కంపెనీ గూగులే అనుకోండి ఉంది, వీడికి 1,00,000 కోట్ల ఆదాయం వస్తుంది, దీని మీద భారత ప్రభుత్వం చాలా పన్నులు వేస్తుంది అనుకోండి. వీడు ఏం చేస్తాడంటే ఈ గూగుల్ని ఇక్కడ నుంచి తీసేసి స్విట్జర్లాండ్లో పెట్టుకొని ఈ 1,00,000 కోట్లు వాడికి మొత్తం జరిగేది ఆన్లైన్లోనే వ్యాపారం అంతా ఇక్కడ వచ్చినట్టుగా చూపిస్తాడు, వీడు పన్ను వేయడు. అప్పుడు వీడికి కొన్ని వేల కోట్ల రూపాయలు పన్ను కలిసి వస్తుంది. సో దీన్నే బేస్ ఎరోజన్ ప్రాఫిట్ షిఫ్టింగ్ అని అంటారు. అంటే కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రాఫిట్స్ని అధిక పన్ను వేసేటటువంటి ప్రాంతాల నుంచి తక్కువ పన్ను వేసేటటువంటి ప్రాంతాలకు షిఫ్ట్ చేస్తూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ రెస్ట్రిక్షన్స్ ఎక్కడా లేకుండా ఎక్కడైతే పెట్టుబడులు బాగా ఫ్లెక్సిబుల్గా ఉంటారో అక్కడ పోతారు వాళ్ళు. ఉదాహరణకి యాపిల్ కంపెనీ 214 బిలియన్ అబ్రాడ్ మార్చింది ఐర్లాండ్లో, యూజింగ్ ఐర్లాండ్ యాజ్ ఎ ట్యాక్స్ హెవెన్. అంటే వేరే ప్రాంతాల్లో పన్నులు ఎక్కువ వేస్తున్నారని ఐర్లాండ్కి పోయి ఐర్లాండ్లో పన్నులు వేయట్లేదని చెప్పి వెళ్ళిపోయింది. దీనివల్ల వాడికి $65 బిలియన్, బిలియన్ అంటే 100 కోట్లు, మన భాషలో 8,000 కోట్ల రూపాయలు ఇంటూ 64 అంత వాడికి ట్యాక్సులు కలిసి వచ్చాయి. సో ఇట్లాంటి వాటిని ట్యాక్స్ హెవెన్స్ అని అంటారు. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఒకటి ప్యూర్ ట్యాక్స్ హెవెన్, ఏం పన్నులు వేయరు, బెర్ముడా, కేమన్ ఐలాండ్ ఇలాంటి దేశాలు. లో ట్యాక్స్ కంట్రీస్ అంటే డబుల్ ట్యాక్సేషన్ అగ్రిమెంట్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంతో ఉందనుకోండి, 2 చోట్ల పన్నులు వేరు, ఏదో ఒక చోట పన్ను వేస్తారు, మిగతా డబ్బులు వేరే దేశానికి తీసుకెళ్లొచ్చు. అట్లాంటివి లైచెస్టైన్, స్విట్జర్లాండ్, ఐర్లాండ్ ఇలాంటి దేశాలు. ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఫర్ క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్ అంటే వేరే దేశాల నుంచి వచ్చిన పెట్టుబడిదారులు చేసే వ్యాపారాలు ఉంటాయి కదా, ఇంటర్నేషనల్ బిజినెస్, వాటికి పన్నులు వేరు, కోస్టారికా, ఫిలిప్పీన్స్, పనామా. అలాగే ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అంటే కొన్ని ఆఫ్ షోర్ కంపెనీస్ వేరే దేశాల నుంచి వచ్చిన కంపెనీల మీద తక్కువ పన్నులు వేస్తారు, ఆస్ట్రియా, లగ్జంబర్గ్, థాయిలాండ్. అట్లానే ఫినాన్షియల్ బెనిఫిట్ అండ్ ప్రివిలేజెస్ టు ఆఫ్ షోర్ కంపెనీస్, ఇందాక చెప్పినట్టుగానే ఆఫ్ షోర్ కంపెనీస్ విదేశీ కంపెనీల మీద పన్నులు తక్కువ వేస్తారు, బహమాస్, యాంటిగ్వా, బర్బుడా. ట్యాక్స్ హెవెన్ స్టేటస్ ఫర్ స్పెసిఫిక్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ అంటే కొన్ని పరిశ్రమలు ఇచ్చే వస్తువుల మీద పన్నులు వేయరు, ఐర్లాండ్, పోర్చుగల్ ఇలాంటి దేశాలు. సో ఈ రకంగా మనము ట్యాక్స్ హెవెన్స్ గురించి చూడొచ్చు. సాధారణంగా ట్యాక్స్ హెవెన్ అంటే వేరేదేదో అనుకుంటారు, అది కాదు ఇది. ఇక మూడవ అంశం ఈరోజు మనం చూడబోయేది ట్యాక్స్ టు జీడిపి రేషియో అంటే ఏంటో చూద్దాం. ట్యాక్స్ టు జీడిపి రేషియో అంటే ప్రభుత్వం ఎంత పన్ను కలెక్ట్ చేస్తోంది, దేశానికి ఎంత జీడిపి వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీడిపి 5 ఉందనుకోండి, పన్నులు కూడా 5% పెరగాలిగా. సో ఇట్లా లేకుండా జీడిపి ఏమో 5% ఉంది, పన్నులేమో 0.2% పెరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు ట్యాక్స్ టు జీడిపి రేషియో తక్కువ వచ్చినట్టు. అంటే దాని అర్థం ఏమవుతుంది, అప్పుడు ట్యాక్స్ రిసిప్ట్స్ అంటే పన్నుల రూపేణా ఎంత డబ్బు వస్తుందనేది చూస్తారు. హయ్యర్ రేషియో అంటే ఏంటి, స్ట్రాంగ్ ఫిస్కల్ కెపాసిటీ ఉంది, బెటర్ ఎబిలిటీ ఉంది. అంటే హయ్యర్ రేషియో వచ్చిందనుకోండి, ప్రభుత్వం బాగా పన్నులు అది వసూలు చేస్తుంది, ప్రభుత్వం దగ్గర కూడా బాగా డబ్బులు ఉన్నాయని అనుకోవచ్చు. ఇండియాలో 6% ఆఫ్ పాపులేషన్ అంటే 140 కోట్ల మందిలో కేవలం 6% మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ ఎగ్గొడుతున్నారు. సో అది 132 కోట్ల జనాభాగా వేసుకుంటే 8 కోట్ల మందే ట్యాక్స్ కడుతున్నారు, నేను కూడా అందులో ఒకండి అభాగ్యుడిని. సో అంటే 2023కి ట్యాక్స్ జీడిపి రేషియో 11.1%గా నమోదైంది. అదే మీరు ప్రపంచ దేశాల్లో 50% ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో పన్నులు ఎక్కువ కడతారు, అందుకే మనం పన్నులు కట్టం కానీ ప్రభుత్వం అభివృద్ధి చేయాలి, పన్నులు కట్టం రోడ్లు వేయాలి, పన్నులు కట్టం బస్సులు ఉండాలి, పన్నులు కట్టం అభివృద్ధి రావాలి. ఎట్లా వస్తుంది? సమాజం అనేటటువంటిది అందరూ కలిస్తేనే సమాజం. మళ్ళీ దానికి ఒక తర్కాన్ని తీస్తారు. ఎట్లా అంటే, సార్ మనం కొట్టిన పన్నులన్నీ కూడా ప్రభుత్వంలో ఎవడో ఒకడు దుబ్బేస్తూ ఉంటాడు సార్, ఇది ఒక దిక్కుమాలని తర్కం. అది కాదు లాజిక్. ఫస్ట్ మనం పన్నులు కట్టాలి, తర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి.
సో కాబట్టి ఎందుకు ట్యాక్స్ టు జీడిపి రేషియో తక్కువ వస్తుంది అంటే ముఖ్యంగా పన్ను ఎగవేత లేదా అసంఘటిత రంగాలు, అలాగే వ్యవసాయం మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటారు. దీనివల్ల మనం వ్యవసాయానికి ఎక్కువగా పన్ను వేయము, వ్యవసాయంలో వచ్చేటటువంటిది ముఖ్యంగా 25 crore హౌస్ హోల్డ్స్ 15 crore హౌస్ హోల్డ్స్ దాదాపుగా వ్యవసాయం వీటిలో ఉంటాయి కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి అబ్జమ్ చేయబడతారు. అలాగే ట్యాక్స్ అథారిటీస్కి సంబంధించి ట్యాక్స్ పేయర్స్కి సంబంధించి ఎక్కువ డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. సో దీని కారణంగా కూడా మనకి ఎక్కువగా పన్నుల ఎగవేత అనేటటువంటిది ఉంటూ ఉంటుంది. అలాగే ఇండైరెక్ట్ ట్యాక్స్ రేషియో ఇన్ ఇండియా అంటే ఎక్కువగా మనకి డైరెక్ట్ ట్యాక్స్ కన్నా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని కూడా మనం ఎక్కువ వేస్తూ ఉంటాం. సాధారణంగా ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా ప్రత్యక్ష పన్నులు ఎక్కువ, పరోక్ష పన్నులు తక్కువ ఉంటాయి. మన దేశంలో రివర్స్, అదొక రీజన్. అలాగనే జనరస్ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఫర్ ప్రైవేట్ సెక్టర్ అండ్ కార్పొరేట్స్, కావాలని కంపెనీలకు ప్రభుత్వాలు కావాలని పన్నులు తగ్గిస్తూ ఉంటాయి, మనల్ని మాత్రం చావగొడతారు. అదానీ అంబానీలకు మాత్రం పన్నుల్లో చాలా ఎగ్జామ్షన్లు ఇస్తూ ఉంటారు. అలాగే లో పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఈ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం అనేటటువంటి తక్కువ ఉండడము, అధికంగా పేదరికం ఉండడం వల్ల, అధికంగా పేదరికం ఉంటే పన్ను ఎవడు కట్టడు. కాబట్టి దీని కారణంగా ఏమవుతుందంటే ప్రభుత్వం దగ్గర డబ్బు ఉండదు కాబట్టి సెక్యూరిటీ, వెల్ఫేర్, పబ్లిక్ గూడ్స్ ఇవన్నీ తక్కువగా ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంటుంది. ప్రభుత్వం ఎక్కువగా అప్పులు చేస్తూ ఉంటుంది, అనవసరంగా ఫిస్కల్ డెఫిసిట్లో పడుతూ ఉంటుంది. అలాగే రాజకీయంగా తాత్కాలిక తాయిలాలకి ప్రజలు అలవాటు పడతారు. సో దీనివల్ల ఏమవుతుంది, పాపులిస్ట్ స్కీమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో తాత్కాలిక తాయిలాలకు అలవాటు పడతారు. అట్లాగనే పన్నుల ఎగవేత ఎక్కువగా ఉంటుంది. ట్యాక్స్ బర్డెన్ అంతా కూడా హై ప్రొడక్టివిటీ సెక్టర్స్ అంటే సాఫ్ట్వేర్ ఇట్లాంటి హై ప్రొడక్టివిటీ సెక్టర్స్ మీద అధికంగా పడుతుంది. అందుకే చూడండి సాఫ్ట్వేర్ వాళ్ళు పాపం ఎక్కువ మేమే పన్నులు కడతామని అంటూ ఉంటారు. సో అలాగనే వెల్ఫేర్ స్పెండింగ్, ఈ యొక్క సంక్షేమానికి ఖర్చు పెట్టేటటువంటి డబ్బు కూడా ప్రభుత్వం దగ్గర తక్కువగా ఉంటుంది. అలాగనే ఇండైరెక్ట్ ట్యాక్సెస్, పరోక్ష పన్నుల మీద ఎక్కువ పన్నులు వేసేస్తూ ఉంటారు. ఉదాహరణకు పెట్రోల్ మీద చూడండి ఎంత వేస్తున్నారు. సో అట్లానే సోషల్ ఇన్ఈక్వాలిటీ, సామాజిక అసమానతలు అనేటటువంటి విపరీతంగా పెరిగిపోతాయి. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రీసోర్సెస్, మనకున్న వనరుల యొక్క విభజన కూడా చాలా సాంకేతికంగా కాకుండా చాలా అశాస్త్రీయంగా జరుగుతూ ఉంటాం. సో ఇవన్నీ కూడా మనం ట్యాక్స్ టు జీడిపి రేషియోని బాగు చేసేటట్టుగా ఆలోచించాలి అంటే మనం పన్నులు కట్టాలి ప్రభుత్వానికి. సో ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ఆర్ ఎకనామీ. కొన్ని ఎట్లాంటి టాపిక్స్ కూడా అప్పుడప్పుడు చేస్తానని చెప్పాను మీకు గతంలో, అందులో భాగంగా. సో దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న, ట్యాక్స్ ఎవేజన్లో భాగంగా ఏ దేశం అది? సో అలాగే మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అంటే ఏంటి, స్ట్రక్చరల్ ఫ్యాక్టర్స్ దట్ ప్రివెంట్ ఎకనామీస్ ఫ్రమ్ మిడిల్ ఇన్కమ్ ట్రాప్ ఏముంటాయి, 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు ఇంపార్టెంట్ ఎకనామిక్ టాపిక్స్. ఇంకా ఏమైనా ఎకనామిక్ టాపిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని కోరుకుంటే దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.